దేవుడు అంటాడు, ఆకోరు అనే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను అంత్య దినాల్లో అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో మనకున్న నిరీక్షణ ఏంటంటే, ఆనాడు ఆకాను ఆయన కుటుంబం అంతా చనిపోయారు, కానీ ఈరోజు మన కృప ఉంది. ఏంటి ఆ కృప అంటే, ప్రభా నేను పాపినయ్యా అని ఒప్పుకొని చేసిన పాపాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఏడిస్తే దాన్ని కడిగివేసి మనకు నిరీక్షణ, నూతనమైన నిరీక్షణ దేవుడు కలుగజేయగలడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఆనాడు పాత నిబంధన కాలం కాబట్టి దొంగతనం చేసిన వాడిని చంపారు. ఈరోజు నీది కృపాకాలం, క్రొత్త నిబంధన కాలం కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేశాన్ని చంపాలని కోరుకోవట్లా, మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే మనము దేవుని ఎదుట మన దోషములు ఒప్పుకొని విడిచిపెడితే కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు మనల్ని క్షమించి ఆ ఆకోరులో ఈయన ఏం చేస్తే ఎలా మారుస్తాడంట? నిరీక్షణ ద్వారముగా. మనం పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధికి వస్తే, ప్రభువా నేను గత నెలలో ఇది చేశానయ్యా, పోయిన సంవత్సరం ఇలా బ్రతికానయ్యా, అది ఎవరికి తెలియదయ్యా, ఆ పాపం నాలోనే ఉందయ్యా, దాచిపెట్టుకున్నాను ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రలాపిస్తే అదే ఆకోరు లోయను దేవుడు మార్చి నిరీక్షణకు ఆధారంగా మన జీవితాన్ని మార్చగలరు. ఒక లోయ తర్వాత ఏముంటుందండి? ఒక పర్వత అనుభవం, ఎత్తైన అనుభవం. దావీదు ఆకోరు లోయలో పడ్డాడు, పాపం చేసి పశ్చాత్తాపడి ఏడ్చాడు, దేవుని బ్రతిలాడుకున్నాడు, మళ్ళా దేవుడు శిఖరానికి ఎక్కించాడు దావీదును. ఇది కృపాకాలం. దేవుడు మనల్ని క్షమించి మళ్ళా నిరీక్షణ మన జీవితాల్లో కలుగజేసే దేవుడై. అంతేగాని ఆ దోషాన్ని నీలో దాచిపెట్టుకుంటే అది అన్నటికీ అలాగే ఉండిపోద్ది. నీ జీవితంలో ఒక పుండులాగా కప్పుకుంటే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని పరిశుద్ధపరచబడి యేసు రక్తము చేత మనం కడగబడితే ఆ తర్వాత మనకు ఆకోరు లోయను ఏం చేస్తాడంటే యేసయ్య నిరీక్షణ ద్వారముగా. ఇంకా తర్వాత నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు, ప్రభు నీతో ఉండడం చూస్తావు, ఆయన దక్షిణ హస్తము నీ జీవితాన్ని నడిపించడం నీవు చూస్తావు. నిరీక్షణ అంటే అదే. కనుక ఆ రీతిగా మనము ప్రియులారా ఆ శ్రమగల లోయలో నుండి బయటకు వద్దాం, ఆ దోషములు విడిచిపెడదాం, పశ్చాత్తాపడి కనికరించబడి ప్రభు చేత కనికరించబడి నూతన జీవితాన్ని మనం జీవించుదాం. దేవుడు మన కోసం ఎన్నో సిద్ధం చేశాడు. నమ్మితే స్తోత్రం చెల్లిస్తారా? నీ కోసం, నీ పిల్లల కోసం దేవుడు ఇంకా అనేకమైన వాటిని సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి చేసిన దాని గురించి నువ్వు ఇక బాధపడు, మాకు ఒప్పేసుకుని వదిలిపెట్టేసాయి. కనికరించే దేవుడు నీతో ఉంటాడు, నిన్ను దీవిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.